జీవితంలో ఆశించాల్సిందే. భగవంతుడి దగ్గర ఓ సర్టిఫికెట్, బ్రహ్మాండంగా నటించేవారు ఆ పెద్దాపాయికి వచ్చి, అంతే. దీన్ని నాటకంగా సినిమాగా భావించగలిగితే ప్రతిక్షణం ఆస్వాదిస్తాం. ఇది నిజం నిజం అనుకుంటే నిప్పుల కొలిమండి, ఒక క్షణం బతకలేవు అక్కడ. నిప్పుల కొలిమి, ఒక క్షణం ఉండలేము, ప్రతిక్షణం బాధగానే ఉంటుంది ఇది. అదే సనాతన ధర్మం పట్ల కలిగించుకోవలసిన అవగాహన. అది ఏ రకంగా కలుగుతుందయ్యా, ఎటువంటి ధ్యానం చేస్తే కలుగుతుందయ్యా, దానికి పరమహంస ఆచరణ రూపంలో చెప్పారు, గీతలు గీసి చెప్పారు. ఆ ఒక్కటే తెలుసుకో చాలు, అన్నీ తెలుస్తాయి అన్నారు. ఆ ఒక్కటే అంటే పరమాత్మతత్వం. ఆత్మతత్వం తెలిస్తే అన్నీ తెలుస్తాయి. అదేమిటండి, ఇంకేమీ లేదా ప్రపంచంలో ఇన్ని తెలుసుకోవలసిన విషయాలు? జనరల్ నాలెడ్జ్ బుక్స్ అని అమ్ముతూ ఉంటారు చూడండి పుస్తకాల షాపుల్లో, ఇంతంతలా ఉంటాయి. ఏకంగా వేదాలు కూడా అంతలా ఉండవు. జనరల్ నాలెడ్జ్ ఇంత చేసి తిప్పితే ఏముంటాయి? ఇథియోపియా జెండా ఆ గుర్తోటి ఉంటుంది అక్కడ, ఇరాన్ జెండా, చైనా జెండా, కరోనా జెండా. ఇప్పుడు అదే జెండా ఉంది మొత్తం అన్ని దేశాల్లో ఉన్న ఏకైక జెండా కరోనా. మొత్తం 30 దేశాల్లో వ్యాపించింది ఇక్కడ. ఈ జెండాలన్నీ గుర్తెట్టుకుని ఏం చేస్తావు నువ్వు ఇక్కడ? చిన్నపిల్లలు చేసే పనులు ఇవి. నేను జనరల్ నాలెడ్జ్లో సూపర్ అండి, ఏది అడిగితే చెప్తానండి. ఏది అడిగినా ఒకే ఒక జవాబు ఓం అని చెప్పగలిగితే నీ జీవితం సార్థకమైనట్టు లెక్క. ఏది అడిగినా ఒకే జవాబు ఓం. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాకరణ్ మా మనుస్మరన్ అంటాడు భగవద్గీతలో పరమాత్మ. ఓం అని చెప్పగలిగితే అంతే. పైగా సంస్కృతంలో ఓం అనేదానికి విచిత్రమైన అర్థం ఉందండి. మామూలు వేదాంత పరంగా ఓం అనేదానికి చాలా విశేషమైన అర్థం ఉంది. మామూలు మాటల్లో సంస్కృత నాటకాల్లో ఓం అంటే ఎస్ అని అర్థం, అవును. సంస్కృత నాటకాల్లో సంభాషణలు నడుస్తాయి కదా పాత్రల మధ్యలో. రాజుగారు ఏదో చెప్పగానే కాస్త మంత్రి గారు వెంటనే ఓం అంటాడు, అంటే అవును అని అర్థం. అంచేత యోగి అయిన వాడు ప్రతిదాన్ని అవును అంటాడు, కాదనేది ఏం లేదు ఆయన దృష్టిలో. అన్నీ అవునే, అవును కాబట్టే జరుగుతోంది, అవును కాబట్టే జరుగుతోంది. ధర్మశాస్త్రం నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెబుతుంది. వేదాంతం నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉంటున్నావు, కంగారు పడకని చెబుతుంది. ఇంకోలా ఉండవు నీకు సాధ్యం కాదు, అందుకోసం జన్మెత్తు అలాగే ఉంటాం. అంటే ధర్మశాస్త్రం చదివితే మనకు కంగారు వస్తుంది, వేదాంతం చదివితే భయం తగ్గిపోతుంది. ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాగా గొడవే ఉంది, ఇంకోలా ఉండడం సాధ్యమే కాదు. ఆ జీవి ఏ కర్మఫలాలు అనుభవించాలో, అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, స్వర్గం కావచ్చు, నరకం కావచ్చు, దానికి అనుగుణంగానే వారి ప్రవర్తన, వారి పద్ధతులు, వారి ఆలోచనలు ఉంటాయి. నువ్వు ఎంత మార్చినా సాధ్యం కాదు. ఇది చెప్పడం వరకే అవతల వాడు పూచి. వాళ్ళు వింటారండి ఏమో. ఒక్కోసారి ఆ కర్మఫలాల అనుభవం అయిపోయేసరికి అత్యద్భుతంగా మారిపోతారండి మనుషులు, ఆశ్చర్యకరంగా. మన ఇంట్లోనే మనకు తెలిసిపోతుంది, వీడు ఇంతవరకు మారినవాడు ఇప్పుడు మారాడు అంటే అయిపోయింది, వాడు అనుభవించాల్సిన కర్మ ఏదో అయిపోయింది అక్కడ, వెంటనే వాడు మారాడు. అంతకుముందు చెప్పినవి ఇప్పుడు పని చేస్తాయి, అప్పుడు పని చేయడం. అంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రయత్నం అంతా ఏమైంది? ఇంతకంటే ధ్యానమే మంచిది, ఈ ప్రయత్నాల కంటే ధ్యానమే మంచిది. అందుకని ఆంతర దృష్టి పెంచుకోండి. అది విచారణ చేసినా నిలబడుతుందో లేదో చెప్పలేము. అందుకని ప్రతిక్షణము ప్రతిరోజు ఆయన ధ్యానం చేస్తూనే ఉన్నాడు, దాన్నే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన. అందుకనే తర్వాత ఒక్కటి మీరు తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటారు. దానికి ఉదాహరణ చెప్పాడండి అద్భుతంగా, మరొకరెవరూ చెప్పలేరు అటువంటి ఉదాహరణ. చిన్నపిల్లాడు కూడా అర్థమవుతుంది. ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టనే, విలువ ఒకటికేనయ్యా. కాగితం మీద ఒకటి వెయ్యి నాయన, దాని పక్కన సున్నలు వెయ్యి. ఒక సున్న వేస్తే 10 అయింది, 2 సున్నలు వేస్తే 100 అయింది, 3 సున్నలు వేస్తే 1000 అయింది, 5 సున్నలు వేస్తే 1,00,000 అయింది, 7 సున్నలు వేస్తే 1,00,00,000 అయింది. ఇప్పుడు ఒకటి తీసేయి, మొత్తం సున్నా ఏమైనా ఉందా అని ఆయన. అంటే ఆ ఒకటి ఉంటేనే సున్నాలకి విలువ, ఒకటి లేకపోతే సున్నాలకి విలువ లేదు. ఈ ప్రపంచం శూన్యం. ఆ ఒక్కటే అమ్మవారు, ఆ ఒక్కటే శివుడు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటే ఏకం దానికి ఒకటి అంకె అని కూడా అర్థం చెప్పినవాడు రామకృష్ణ పరమహంస ఒక్కడే. ఆయన ఏకమేవా, ఒక్కటి అంకె తెలుసుకో, ఇది అర్థమైతే నీకు మొత్తం అర్థమవుతుంది. ఇంత సులభంగా మహాయోగులుగా ఉదాహరణలు ఎందుకు తెలుస్తాయంటే వారు మిగిలిన సమయం అంతా ధ్యానానికే కేటాయిస్తారండి. ఆయన చేసిన ధ్యానం మామూలుగా ఉండేది కాదమ్మా. ఆ ధ్యానమే ఇప్పటికీ ఇన్ని ఏళ్ల తర్వాత కూడా రామకృష్ణ మఠాన్ని నడిపిస్తోంది. ఆ ధ్యానమే, ఆ తపస్సు. ధ్యానమటన్న చేపనొక దానిని కుండిక నుండి తీసి గంగా నదిలోన వైసినట్టు. ధ్యానమటన్న చేపనొక దానిని కుండిక నుండి తీసి గంగా నదిలోన వైసినట్టు.
ఘాటపుటెండను నిలిచియున్నచో కానగరాని నీడవలే, ఘాటపుటెండను నిలిచియున్నచో కానగరాని నీడవలే, గాఢతరమ్మగు ధ్యానమందునన్ నేను తొలంగిపోవును, గాఢతరమ్మగు ధ్యానమందునన్ నేను తొలంగిపోవును, వినిర్మల తేజమొకండు వెల్గడిన్. మత్స్యావతారం కథ తెలిస్తే ధ్యానం ఎలా చేయాలో తెలుస్తుంది. ఒకళ్ళు శిక్షణా శిబిరాలు పెట్టక్కర్లేదు. 5,000 మంది ధ్యానం, 10,000 మంది ధ్యానం, దీన్ని పరధ్యానం అంటారమ్మా, ధ్యానం అనరు. అంతమంది కూర్చుంటే పరధ్యానం అంటారు దాన్ని. ఒకడినొకడు గిల్లుకోవడం గోక్కోవడం తప్పితే ధ్యానం ఉండదు అక్కడ. దీన్ని మళ్ళీ ముందు వాళ్ళ కోరేటు, వెనక వాళ్ళ కోరేటు, రేటున్నాక ధ్యానం ఏమిటండి? ఇవన్నీ మొత్తం వ్యాపార సంస్థలు. ఈ ధ్యానం పేరు మీద ఈ మహానుభావులు ఇటీవల చేస్తున్నది ఏమిటంటే, నాకేం విమర్శల, నా మతానికి దెబ్బ తగిలితే నేను ఊరుకోను, అర్జునుళ్ళ పరాక్రమిస్తా, సందేహమే లేదు. ఇక్కడ మొత్తం విగ్రహారాధన మానేయండి, ఊళ్ళల్లోకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి రండి, మేము ధ్యానం నేర్పిస్తాం. ఇది తెలుసుకోండి చాలు. ఇంకా మొత్తం గుళ్ళన్నీ అయిపోతాయి ఇక్కడ. ఇప్పుడు పరోక్ష శత్రువులు అండి హిందూ మతానికి. హిందూ మతంలో ఉంటూ చేస్తున్న కుట్ర ఇది. ధ్యానం పేరు మీద ఏమీ సాధ్యం కాదు దానివల్ల. ధ్యానం మత్స్యావతార కథలో ఉంది ధ్యానం అంతా. మనం ఏదో చేప అవతారం అనుకుంటే వదిలేస్తాం విషయం. ఓ చిన్న చేప దొరికిందా సత్యవ్రత మహారాజుకి, ఆయన దోషుడు పెట్టేట సంధ్యావందనం చేద్దామని, అందులోకి వచ్చిందిటే. ఆయన దోషుట్లోకి వచ్చింది అని ఏదో మమకారం వచ్చింది ఆయనకి. పోలేనా చెంబులో వేశాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆ చెంబొంత అయింది అది. అయ్యో పిచ్చి మొహం, చెంబొంత అయిపోయింది, సరిపోవట్లేదు అని పెద్ద బిందులో వేశాడు. ఒక గంట అయ్యేసరికి బిందు అంత అయింది. ఇది కూడా సరిపోవట్లేదు అని నీళ్ళ గదిలోకి వెళ్ళి ఒక గోళంలో వేశాడు. మర్నాడు అయ్యేసరికి గోళం అంత అయింది. ఇదేమిటిది ఇలా పెరిగిపోతుంది? అప్పటికి ఆయనకి అబ్బాయి దీన్ని తీసుకొచ్చి పొరపాటు చేసినట్టుగా ఉన్నాం, అసలు మనకి సరిపోతుందా ఏదైనా అని ఓ చెరువులో వేశాడు. 4 రోజుల తర్వాత చూస్తే చెరువు అంతా పెరిగింది, చెరువు అంతా అయిపోయింది. విష్ణువా మజాక? ఒక పరమసత్యాన్ని ఆ మహారాజుకు మాత్రమే తెలియజేయడం కోసం విష్ణువు చేస్తున్న మాయ ఇది. విష్ణుమాయ ఎవడు ఎదిరిస్తాడండి? నారదులకు అర్థం కాదు, లక్ష్మీదేవికి అర్థం కాదు, మనకు అర్థమవుతుంది. ఇక్కడ చెరువు అంతా నిండిపోయింది. చెరువుకు నదిలో వేశాడు, నది పట్టట్లేదు. అప్పుడు అనుకున్నట్ట, ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడ వేస్తే కానీ కుదరదు అనుకున్నాడు. పట్టుకెళ్ళి అందులో వదిలేశాడు. అంటే ఏమర్థమైంది? ఎదిగావు ఎదిగావు ఎదిగావు, జీవితం అంతా ఎదిగావు, చివరికి నీ అసలైన ఎదుగుదల ఏమిటంటే మూలానికి వెళ్ళిపోవడమే, మూలానికి వెళ్ళిపోవడమే. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవడమే. అదే భగవంతుడి నుంచి మనం బయటపడ్డాం. మళ్ళీ భగవంతుడిని చేరే వరకు ఈ వ్యామోహాలు తగ్గవు, ఇవి పోవు. ఇవి అసలు ఆ మూలతత్వం తెలియాల్సిందే. ఈ ఊరికే ఇంద్రియాలను పట్టుకుని వేలాడినంతకాలం ఇంతే. ఇది తమది. ఇది అందుకే ఆయన చెప్పిన ఇంకో సూత్రం ఉంది. భగవత్ సాక్షాత్కారం కావాలంటే ఏం చేయాలంటే, ప్రపంచంలో ఎవడో చెప్పిన మాట చెప్పాడండి బాబు, నేను ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచి నాకు అంతకుముందు నుంచి ఆ అలవాటు ఉంది, కానీ ఆయన చెప్పాక ఇంకా దృఢం చేసుకున్నా. భగవంతుడు దొరకాలంటే ఏం చేయాలండి? మనస్సుకు భగవంతుడు దొరకాలండి అంటే చిన్న చిన్న ఉదాహరణ చేయన్నాడు. ఏమిటి తెలుసా? ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టమన్నాడు. ముఖ్యంగా ఆడవాళ్ళమ్మ నమస్కారం పెట్టి కోరుతున్నా, తలదూకున్న దువ్వెన్న మళ్ళీ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి అమ్మ. అది పాలగిన్నె దగ్గర, గ్యాస్ పొయ్యి పక్కనే, ఫ్రిడ్జ్ మీద పెట్టకండి అమ్మ. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేయండి. తర్వాత దువ్వెన్న ఏది షాపులోకి వెళ్ళు. ఎంత కంగారులో ఉన్నా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలి. దానివల్ల సుఖం ఏమిటి? వెంటనే అది కనపడుతుంది. మళ్ళీ దాని గురించి వెతుక్కునేటప్పుడు ఓ మందు సీసా ఉంది, మందు వేసుకున్నాం, మందు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండాలి. అప్పుడు మందు ఏది అనగానే అక్కడికి వెళ్ళిపోతాం. ఇంట్లో ఈ వస్తువు ఈ చోట ఉంటుంది అనేటువంటి ఖచ్చితమైన ఒక పథకం ఉంటే దేనికి ఆందోళన ఉండదు. లేకపోతే ఈ వస్తువు కోసం వెతుక్కుంటూ ఉంటాం, అప్పుడే వాడు పాల ప్యాకెట్ పట్టుకురావడమో పాలవాడో ఎవడో వస్తాడు, ఈ పాల గిన్నె కోసం వెతుకుతూ ఇది మర్చిపోతాం, ఈ కంగారులో దేన్నో దండేస్తాం. అన్నీ ఇప్పుడే వస్తాయి సంత అంటాడు. అప్పుడు వెంటనే టీవీ పెడతాం మనం. ఇక్కడ అష్టమ శని నడుస్తోంది అంటాడు ఎవడు. మన కర్మ. వీడు పాలవాడి కంటే పరమశత్రువు. ఏడుస్తూ మనం ఏడుతున్నా వాడు అష్టమ శని ఉంటాడు. వెంటనే నా దగ్గరికి రా, విజయవాడలో ఒక నెంబర్, విశాఖపట్నంలో ఒక నెంబర్, వల్లకాట్లో ఒక నెంబర్. ఇంత చేసి జరిగింది ఏమిటి అంటే దువ్వెని ఎక్కడో పెట్టాం, అంతకంటే లేదు. ఈ కంగారు అయిపోయేసరికి మన మీద మనకు బలహీనత ఏర్పడింది. అల్పపీడనం ఉన్నప్పుడే వాయుగుండం వస్తుంది, అధిక పీడనం ఉంటే రాదు. మనస్సులో అల్పపీడనం బయలుదేరింది, వెంటనే టీవీ పెట్టాం, పొరపాటు అదివరకే పెట్టుంది. అది ఎవరు పెట్టారో తెలియదు, ఎప్పుడు కడితే కదా.
అందులో అష్టమ శని నా దగ్గరికి రాన్నాడు. వాడే పెద్ద శని. నీ మనస్సు బలహీనపడింది, వాడు వ్యాపారం చేస్తున్నాడు ఇక్కడ. పరమహంస చెప్పిన చిన్న ఉదాహరణ ఏమిటంటే, మీ జీవితంలో ఆందోళన లేకుండా ఉండాలని కాదమ్మా, భగవత్ సాక్షాత్కారం కలగాలన్నా సరే ఎక్కడ వస్తువు అక్కడ పెట్టండి. కాస్త ఓపిక తెచ్చుకోండి చాలు. ఆడా మగ అందరూ ఎక్కడ వస్తువు అక్కడ పెట్టండి. ఈ మాట చెప్పడానికి నాకు సంపూర్ణ అధికారం ఉందండి. నేను ఖచ్చితంగా పాటిస్తాను. అని నేను ఖచ్చితంగా పాటిస్తాను, ఇంటా బయట కూడా. ఈ గ్లాసు ఈ సీసా ఇలా ఉందంటే నా ఉపన్యాసం ముగిసే వరకు ఇవి ఎలా ఉండాల్సిందే. అందుకే అతను వద్దని చెప్పాను, నేనే పోసుకుంటానన్నాను. నా పద్ధతి అంతే, ఇంటా అంతే బయట అంతే. నాకు ఆందోళన లేదు భగవంతుడు దయ వల్ల. ఆ ఆందోళన ఎప్పుడు ఆందోళన అంటే నాకు తెలియదు. నా దృష్టిలో ఆందోళన అంటే ఉయ్యాల. నెగంటివ్లో అదే అర్థం ఉంటుంది. ఆందోళన అంటే ఉయ్యాలి. మీరు నెగంటివ్ చూసుకోండి. నాకు ఆందోళన అంటే ఉయ్యాల, ఊగుతాం హాయిగా. ఎందుకు లేదు? క్రమశిక్షణ ఉంది, అంతకంటే ఏం లే. క్రమశిక్షణ ఉంది. ఫలానా వస్తువు ఎప్పుడు పోయి వెతుక్కోవడం అనేది నాకు చాలా తక్కువ సార్లు జరుగుతుంది. జరగలేదని నేను అన్నాను, కానీ చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని ఎక్కడ పెడతానో నాకు తెలుసు, అక్కడే ఉంటుంది అది. దానివల్ల ఆందోళన రాదండి. బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, ఏ వ్యాధి ఉండదు. సగం వ్యాధులు మానసిక ఆందోళన వల్లే వస్తాయి. శారీరకమైన అనారోగ్యాలు చాలా తక్కువ. అక్కడ ఏదో తిన్నాం, ఎక్కడ ఏదో తిన్నాం, ఏం పెద్ద సమస్య కాదమ్మా. ఏదైనా తిన్నాం అనిపిస్తే 2 గ్లాసులు నీళ్ళు ఎక్కువ తాగండి, అనుభవం మీకు చెబుతున్నా పోతాయి. పెద్ద విషయం కాదు అది. ఒకవేళ పొరపాటున ఏదో తిన్నాం, 2 గ్లాసులు నీళ్ళు ఎక్కువ తాగేయండి. ఆ రాత్రి భోజనం చేయకండి, 2-3 గ్లాసులు నీళ్ళు తాగేయండి, మొత్తం పోతాయి. పెద్ద కంగారు పడిపోక్కర్లేదు. ఈ కంగారు వల్ల ఎక్కువైపోతుంది అది. ఏదో అరగట్లేదు, ఒక్క ఏలక్కాయ తినండి రాత్రి. చిన్న ఉపాయం, ఏలక్కాయ. పాషాణాలు అరిగిపోతాయి ఏలక్కాయ తింటే, సుగంధం. పైగా ఏలక్కాయకి అంత శక్తి ఉంది. ఏలకులు ఖరీదు ఎక్కువ అంటే నీకో నమస్కారం. మందు కంటే ఖరీదు ఎక్కువ? మందులు ఏమైనా తక్కువగా ఉన్నాయా? నేను రోజు పడుకునే ముందు ఖచ్చితంగా ఏలక్కాయ నోట్లో వేసుకోవాల్సిందే. రోజు, ప్రతిరోజు నియమం అది. ఇంకా అరక్కపోవడం లేదు ఎప్పుడు. ఎందుకంటే ఎక్కడో చూసాం వైద్యంలో పుస్తకం చేసేస్తున్నంత ఆచరించాలి. ఊరు చదివితే ఉపయోగం ఏంటి? అందుకని ధ్యానం ఎలా ఉండాలని సరిగ్గా మూలానికి వెళ్ళినట్టుగా చేపను ఒకదానిని కుండిక నుండి తీసి గంగానదిలోన వేసినట్టు. ఈ చేప ఎంత ఆయన చెంబులో వేసినా, బిందులో వేసినా, చెరువులో వేసినా, నదిలో వేసినా కాంది చివరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సముద్రంలో వేగానే సరిగిపోయిందా లేదా చేపకి. అంత విశాలమైన భగవంతుడు చేప రూపం ఎత్తినప్పుడు దానికి తగినటువంటి స్థానం సముద్రమే తప్ప బిందులు చెంబులు కాదండి. ఆత్మకి నిజమైన, మనస్సుకి నిజమైనటువంటి విశ్రాంతి అది ఆత్మలోంచి వచ్చింది. కాబట్టి ఆత్మ అనే మహాసాగరంలో లీనమైతే తప్ప మనశ్శాంతి అనేది ఉండదు. ఆత్మ అనే మహాసాగరంలో లీనం కావాలి మనస్సును, అప్పుడే మనశ్శాంతి. మనస్సు ఉన్నంతకాలం శాంతి ఉండదు. మనశ్శాంతి అంటారు చాలామంది, పిచ్చి మాట. మనస్సు ఇంటూ శాంతి. మనస్సు ఉన్నంతకాలం శాంతి ఉండదు. మనస్సు లేకుండా పోవడమే శాంతి. అది ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది. అందుకే మనకు ఆ ధ్యానం ఏకాగ్రత కుదరడానికి కొండ మీద దేవుడు వెలుస్తాడు. ఆ ఉదాహరణ కూడా రామకృష్ణ పరమహంస చెప్పాడు. మన ఆరాధన, మన దేవాలయ వ్యవస్థ, ముఖ్యంగా కొండ మీద ఉన్న గుళ్ళకి వీలైనంత మంది నడిచి ఎక్కడం మంచిది. వీలైనంత వరకు బలవంతంగా ఎక్కమని నేను అన్నాను, కానీ ఎక్కగలిగితే నడిచి వెళ్ళడం మంచిది. ఆ అనుభూతి వేరు. తిరుపతిలో కూడా ఎంత కష్టమైనా నడిచి వెళ్ళిన వాళ్ళు కొన్ని ప్రత్యేక సౌకర్యాలండి. వాళ్ళకి దర్శనం వేరే, వాళ్ళకి ఏర్పాట్లు వేరే చేస్తారు. ఎందుకు నడిచి వెళ్ళాలి? పరమహంస చెప్పాడు. కొండ ఎక్కుతూ ఉంటే మనకి ఎక్కగా చూసుకోండి, ఎక్కాక నీరసం వస్తుంది. అంతేకాదు కొండ ఎక్కే ముందు టాటా వస్తానే, ఎంత పుణ్యం చేసుకుంటే ఎక్కుతాం, ఏవో మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఇంకా ఎక్కలేదు కదా, అందుకని ఒక 100 అడుగులు ఎక్కాక ఏమిటో వచ్చేసామని చెప్తే వినకుండా తగ్గిపోయింది, వాయిస్ తగ్గిపోయింది. నూతిలో గొంతుకులని బైరాగ్యవిత్తం, ఆలూరు బైరాగి అని రాస్తాడు. నూతిలో గొంతుకులని, నూతిలోకి వెళ్ళిపోయింది గొంతుక. ఇంకో 100 అడుగులు పైకి ఎక్కేసరికి మాడతా అయిపోయింది, పడిపోయాడు. అంటే చూడండి, కొండ మీరు మెట్లు ఎక్కుతున్న కొద్దీ, దేవుడికి చేరువవుతున్న కొద్దీ జీవితం నిశ్శబ్దం అయిపోతుంది. జీవితం నిశ్శబ్దం అయిపోతుంది. నీకు కింద వినిపించే శబ్దాలు, ఆందోళనలు, అహంకారాలు, మమకారాలు, అవమానాలు, సన్మానాలు, జయాలు, అపజయాలు ఏం ఉండవు మిత్రమా, ఏం ఉండవు. నిందలు, స్తుతులు, అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం. నీరసం వల్ల కూడా అది జరుగుతుంది, భగవంతుడి వల్ల జరగదా? నీరసం వల్ల కూడా జరుగుతుంది. మాట్లాడే ఓపిక లేదు కదా, మానేసావు కదా. అంచేత నీరసం కూడా మనకి సౌకర్యం, అది అసౌకర్యం కాదు. నీరసం వల్లనే నిశ్శబ్దంగా ఉన్నాం. కాస్త మళ్ళీ మజ్జిగో పాలో పడిందంటే మళ్ళీ మొదలెక్కడ ఓ స్టోరీ. మా తాతల ముగ్గురు అని మొదలెట్టి వెనకోసారి మా అమ్మమ్మ నేను కొండ ఎక్కినప్పుడు వచ్చింది ఇప్పుడు ఓపిక. ఎందుకంటే హార్లిక్స్ తాగింది మధ్యలో. నేను హార్లిక్స్ తాగను, తింటానని తింది ఇక్కడ.
అందుకని మళ్ళీ మొదలెట్టింది. ఎవరు అడిగారు మీ తాతల గురించి ఇక్కడ కొండ మీద కూడా సంత ఇక్కడ వదిలిపెట్టుకున్నాను. అంతేకాదు పరమహంస చెప్పిన ఉదాహరణ ఇంకా గొప్పది నిజం చెప్పాలంటే. కొండ మీదే దేవుడు ఎందుకు వెలుస్తాడు, గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలి మనం, ఆ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అక్కడే ఎందుకు అర్చన చేయాలి అంటే, కొండ ఎక్కే ముందు గడ్డి ఉంటుందయా కింద, గడ్డి మొక్కలు అవి ఉంటాయి. అవి నీకు స్పష్టంగా ఇది గడ్డి మొక్క అంటావు, ఇదో తీగ అంటావు, ఇదో పువ్వు అంటావు. ఓ పెద్ద చెట్టు ఉంటుంది, అది పెద్ద చెట్టు అంటావు. కొండ అంటావు, గుట్ట అంటావు, బడ్డీ కొట్టు అంటావు, మోటార్ సైకిల్ అంటావు, రకరకాలు అంటావు. కానీ కొండ సగం వరకు ఎక్కిన తర్వాత పైనుంచి చూస్తే ఈ మోటార్ సైకిళ్ళు, బడ్డీ కొట్లు, గడ్డి మొక్కలు, చెట్లు మొత్తం అన్నీ కలిపి ఒకే ఒక మైదానం కింద కనపడుతుంది కదా. ఈ సృష్టిలో ఉన్న భేదాలన్నీ సమస్యపై ఒకే ఒక స్థితిలో కనపడాలంటే కొండ మీద దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే అన్నాడు. ఇప్పుడు అన్నవరం కానీ, సింహాచలం కానీ, తిరుపతి కానీ, శ్రీశైలం కానీ ఎందుకు వెళ్ళాలో ఆలోచిద్దాం. ఏ క్షేత్రాలు తిరగకుండా, ఏ దేవుళ్ళని చూడకుండా వచ్చేస్తున్నాడు. మోక్షం ఏమైనా తేలిగ్గా ఉందా? మోక్షం ఏమైనా ఆన్లైన్లో దొరుకుతుందా? వాట్సాప్లో, అమెజాన్ కొరియర్లో మోక్షం వస్తే ఎంత బాగుండవు. ఆన్లైన్లో బుక్ చేసేవాళ్ళం. మన ఇంటికి వచ్చేస్తే డోర్ డెలివరీ మోక్షం. మనకి ఎంత బాగుండేదో. మన అలా రాదు. ఎందుకంటే అది డోర్ డెలివరీ వచ్చి డోర్ కొట్టినా మన కర్మగా తలుపు తెరుచుకోదు. మనకి కర్మకు తెలుసుకోదు. మనకు దురదృష్ట దేవత, అదృష్ట దేవత అని ఇద్దరు ఉంటారు. పురాణాల్లో చెబుతారు. ఇద్దరు అప్పచెల్లుళ్ళే పాలసముద్ర మథనంలోనే ఇద్దరు పుట్టారు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి పెద్ద ఆవిడ, పెద్దమ్మ అంటారు ఆవిడ. అందుకే లక్ష్మీదేవి చిన్న ఆవిడ. కానీ వాళ్ళిద్దరూ మన ఇంటికి వస్తారట. కానీ తేడా ఏమిటంటే లక్ష్మీదేవి వచ్చి తలుపు కొడుతుంది, తీస్తే వస్తుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. శనిదేవత అలా కాదుట. తలుపు కొట్టి నేను ఉంటా పర్వాలేదు తీ, అక్కడ కూర్చుంటాను గుమ్మలోనే. అందుకే మెట్లు ఉన్న చోట మన దగ్గర ఆడవాళ్ళని కూర్చోవద్దని చెబుతారండి మన సంప్రదాయంలో. మెట్ల మీద కూర్చోను, పక్కన కూర్చోమ్మా, గడప మీద ఏమిటది అంటారు. గడప కింద మెట్లు ఉంటాయి, అక్కడ ఆడవాళ్ళు కూర్చోరు. సంప్రదాయం తెలిసిన ఆడవాళ్ళు అక్కడ కూర్చోరు, అరుగు మీద కూర్చుంటారు. సరిగ్గా శనిదేవత కూర్చున్న చోటది. శనిదేవత ఇంటికి వస్తే ఎలా ఉంటుందంటే తలుపు కొట్టి తీలేదు కదా, పర్వాలేదు తీ, నీకోసమే వచ్చా, మన కర్మఫలం పట్టుకోవాలి కదా, మొత్తం ఆస్తులు పోవాలి. అందుకని కూర్చుని తలుపు తీసాక అమ్మాయ్యా అని వస్తుంది ఆవిడ, నీకు తెలియదు. అదే లక్ష్మీదేవి అలా ఉండదు. ఆవిడని ఆశించేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆవిడకి స్వాగతం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వెంటనే నువ్వు దిగిపోతే నాకే, ఎక్కడ ఏ ఇల్లు 6ంటికే సింహద్వారం ఎవరు తెరిచారో, సింహద్వారం ముందు 2 దీపాలు ఎక్కడ వెలుగుతున్నాయో, ఇల్లాలు ఎక్కడ ముగ్గేసి ఉందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వెంటనే. అందుకని ఆచారం పాటించాలి ఖచ్చితంగా. స్నానం చేసి దేవుడి దగ్గర దీపం కూడా పెట్టుకుందే మనదో బతుక. ఆ మాత్రం కూడా చెయ్యొద్దా? దీపం పెట్టాలా అంటే బ్రహ్మ సమాజం వారిని అరుగు. ఏమి పెట్టకపోతే ఆరాధన ఏమిటండి, ఆచరణ ఏమిటండి? ఎలా కుదురుతుందండి అది? ఇది తత్వం తెలుసుకుని చెయ్యాలి, అంతేగాని వదిలేసే వ్యవహారం కాదు. అందుకని కొండ మీద గుడి ఎందుకు అంటే, తిరుపతి కానీ, అన్నవరం కానీ, ఏదైనా మీరు పెద్ద మెట్లు ఉన్నవి ఎక్కినప్పుడు చూడండి, పైకి ఎక్కగానే అంతా ఒక్కటిగా కనపడుతుందా లేదా? మరి అదే కదా లలితా సహస్రనామాలు 1000 ఉన్నాయి. అందులో సకారంతో మొదలయ్యేవి, మకారంతో మొదలయ్యేవి, అకారంతో మొదలయ్యేవి, ఏకారంతో మొదలయ్యేవి ఉన్నాయి. ఒకే ఒక్క నామం కూడా ఉంది, ఏకాకిని. ఏకారంతో ఒక్కటే ఉంటుంది, ఏకాకిని. రెండో నామం లేదు. ఖట్వాంగాది ప్రకరణ, ఖాతో ఒకటే నామం ఉంది, రెండో నామం లేదు. 2 ఉన్నవి, 3 ఉన్నవి, 36 ఉన్నవి, 66 ఉన్నవి ఉన్నాయి. నాకు ఒకసారి లెక్క సరదా పుట్టి నేను లెక్క పెట్టా. అసలు ఎక్కువ నామాలు ఏ అక్షరంతో ఉన్నాయి? సకారంతో ఉన్నాయండి. సవ్యాపసవ్య మార్గస్థ, సర్వాపద్వి నివారణి, స్వస్థ, స్వభావమధుర. సాతో మొదలయ్యేవి 122 ఉన్నాయి. సరే స్కూల్ మాస్టర్ని కదా, ఫస్ట్ మార్కు తర్వాత సెకండ్ మార్కు చూస్తాం కదా, మా లెక్క మాకుంటుంది. అందుకని 2వ స్థానం ఏ అక్షరం అని చూసా, మకారంతో ఉన్నాయండి. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన అని మకారంతో మొదలయ్యేవి 112 ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ సకారం 122. 2వ స్థానం మకారం 112. కలపండమ్మా, మొదటిది సకారం, 2వది మకారం, సమహ. అంతా సమం. అదే లలితా సహస్రం. లలితా సహస్రం ఎందుకు చదవాలంటే సమదృష్టి కోసం. పూజ ఎందుకు చేయాలంటే సమదృష్టి కోసం. ధ్యానం ఎందుకు చేయాలంటే సమదృష్టి కోసం. అంచేత ధ్యానం చేసినా, పూజ చేసినా, వ్రతం చేసినా, ఏం చేసినా సమదృష్టి ఉందా లేదా? సమదృష్టి ఉందా లేదా? ఎవరికైనా నేను అన్యాయం చేస్తున్నానా? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం లేదా? అనవసరమైన వాళ్ళకి ఇస్తున్నానా? మా చుట్టాలనో, మా మిత్రులనో అయితే అది అన్యాయమే కదా. అదే కదా రాజకీయం. యోగ్యత ఉన్నవాడికి ఇవ్వకుండా వేరే వాడికి ఇస్తున్నామంటే సమదృష్టి లేకపోవడమే కదా. సమదృష్టి అంటే అందరికీ సమానంగా పంచడం కాదండి, పొరపాటు మాట. సమం అంటే ఈక్వల్ కాదు. ఇంగ్లీషు మాటలు పనికిరావు సంస్కృతం ముందు. సమం అంటే ఈక్వల్ కాదు, అది పొరపాటు అర్థం. సమం అంటే ఎవరికి తగిన విధంగా వారిని గౌరవించడం. నౌకర్ని గౌరవించే విధానం వేరు, యజమానిని గౌరవించే విధానం వేరు, పండితుడిని గౌరవించే విధానం వేరు, పామరుణ్ణి గౌరవించే విధానం వేరు.
పండితుడిని పామరుని ఒకే చోట కూర్చి సన్మానం చేయకూడదని వీరికున్న జ్ఞానం వారికుందా, వీరికున్న గ్రంథాలు వారు చదివారు. సమానం అంటే ఏమిటి సమానం? అర్థం లేని సమానం. అదేమి సమానం? ఏనుగుని కుక్కని సరిగ్గా భగవద్గీతలో చెప్పారు. విద్యావనే సంపన్నే బ్రాహ్మణే కవి గస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సముదరిచినక. విద్యావనే సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఏనుగు, కుక్క ఇవన్నీ సమానమని కూర్చుని అన్నారంటే వీళ్ళందరినీ వేదిక మీద తీసుకురండి, ఏనుగు ఒక్కటే ఉంటుంది, మిగిలిన ఎవరు ఉండరు అక్కడ. అందరిని తొక్కి పారేస్తుంది. కృష్ణుడు ఎందుకు చెప్పాడు? అక్కడ సప్తమి విభక్తి ఉంది, చాలామంది గమనించారు. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచేవ స్వపాకేచ. సప్తమి విభక్తి అంటే అర్థం ఏంటి? అందున్నను సప్తమి. వీటన్నిటి ఎందు సమభావం కలిగి ఉండడం సమత్వం, కానీ వాడన్నిటి సమానంగా చూడడం కాదు. అన్నిట్లోనూ ఉన్నది సమానం అని గ్రహించి, ఏనుగులో ఏ ఆత్మ ఉందో, బ్రాహ్మణుల్లో ఏ ఆత్మ ఉందో, కుక్కలోనూ అదే ఆత్మ ఉంది, అందరిలోనూ అదే ఆత్మ. ఆ ఆత్మ సమాన దృష్టి ఉండాలి తప్ప లోకంలో అందరినీ సమానం చేసేద్దామంటే ముందు 5 వేళ్ళు అడ్డంగా నరికేయాలి. సమాధానం చెప్పానండి అవ్వండి. ఈ 5 వేళ్ళు అడ్డంగా నరికేయాలి. బొట్టనవేలు, ఎందుకంటే బొట్టనవేలు నువ్వు ఎంత సాగదీసినా రాదు, అది ఊడిపోతుంది. కానీ కాబట్టి ఏం చేయొచ్చు? ఈ 4 నరికేయచ్చు. నరికేసి చూసుకో. లోకంలో ఏం జరగకపోగా ముద్ద కూడా లోపలికి వెళ్ళదు. అన్నం తినాలంటే 5 వేళ్ళు ఇలాగే ఉండాలి. స్నానం చేసే నీళ్ళ బకెట్ పట్టుకోవాలంటే 5 వేళ్ళు ఇలాగే ఉండాలండి. 5 సమానంగా ఉంటే చెంబు కూడా పట్టుకోలేవు నువ్వు. భగవంతుడు అంత సృష్టి చేశాడు, నువ్వేమిటి సమానం చేసేది ఎక్కడ? అందరూ ఎంతో సమదృష్టి. కోటీశ్వరుడికైనా కుక్కకైనా ఆకలిస్తే బాధ ఒకటేనండి. అది అర్థం చేసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లా. ఆకలిస్తే అన్నం తినడం, శీతవాతాతపాలు తట్టుకోవడానికి వస్త్రధారణ చేయడం, ఇవి మానవులందరికీ సమానమే. ఆస్తులు సమానం ఎలా అవుతాయి? అంతస్తులు సమానం ఎలా అవుతాయి? అయితే ప్రపంచం నడవదు. ఒకళ్ళు నువ్వు సమానం చేసినా మళ్ళీ పోతాయి మొత్తం అన్నీ. ఎందుకంటే సృష్టిలో సమానత్వం లేదు, భౌతిక సమానత్వం ఉండదు, ఆత్మపరమైన సమానత్వం ఉంటుంది. అది కాపాడాలి. అది కాపాడగలంటే నిరహంకారంగా ఉండాలి. మనం ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళం కాదు, అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఈ శరీరంలో ఉంటున్నాం అంతే. ఇది మన శరీరం కాదు, ఇది మన శరీరం కానీ ఇది మనం కాదు. అద్దెకి ఉంటున్నాం, ఎప్పుడో వెళ్ళిపోతాం. ఆయన ఇంకో శరీరంలో ఉన్నాడు, ఆయన కొంచెం బాధామయంగా ఇబ్బందుల్లో ఉండొచ్చు. మనం సంపన్నంలో సుఖం, మనం ఆయనకు దానం చేద్దాం, మన స్నేహితుడు కదా, ఇద్దాం, వారిని సంతోషపెడదాం. ఇలా ఆలోచిస్తే అంత సమానమేనండి, హాయిగా ఉంటుంది. ఈ ఆలోచన రావాలి. అందుకని మనం కొండెక్కితే సమానంగా కనపడగానే దేవుణ్ణి దర్శించగానే అంతా దైవమే కదా, అంతా సమానమే కదా, అప్పుడు ఆర్థిక సమానత్వం కూడా ఏర్పడదా? ఇన్ని సమస్యలు ఉంటాయా? అందుకే ఈయన ఇంకొక మాట చెబుతాడు. కర్మకాండలు ఉన్నాయి కదండి సనాతన ధర్మంలో, మనకి హిందూ ధర్మంలో ముఖ్యంగా మన ధర్మంలో ఉన్నన్ని పండుగలు, వ్రతాలు, నోములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు దేశ ప్రపంచంలో ఏ మతంలో లేవండి. దీనివల్ల మిగిలిన ప్రయోజనాలు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక ఉపాధ్యాయుడిగా నేను పొందిన ప్రయోజనం, ప్రతీ నెల 2-3 సెలవులు ఉంటాయి. హిందూ మతంలో ఉన్నందుకు నేను మొదట అందుకే ఆనందించి, అమ్మయ్య ప్రతీ నెల 2-3 సెలవులు. కార్తీక మాసం వస్తే 6-7 సెలవులు. ఓసారి హెడ్ మాస్టర్ని మేము అమాయకుడిని చేసి సోమవారం సెలవు కొట్టేసాం. కార్తీక సోమవారం సెలవేయండి అని అడిగాం. ఎలా ఇస్తారా అన్నాడు. ఆ కింద మాస్టర్ ఇచ్చారండి అన్నాం. ఇచ్చేసాడు ఆయన, ఎందుకంటే ఆ రోజు ఆదివారం వచ్చింది, అంతకంటే వెళ్ళి ఈయన ఆ కింద మాస్టర్ ఇచ్చారండి, మీరు ఎందుకు ఎవరండి అంటే ఆ రోజు ఆదివారం వచ్చి ఉంటుంది రారండి. ఆదివారం వస్తుందా సోమవారం? అంచేత నేను అప్పుడు అనుకున్నా, ఎప్పుడు 7వ తరగతిలో ఒక హిందూ మతంలో ఉన్న వాళ్ళు గొప్ప బెనిఫిట్ ఏంటంటే నెలకు 3 సెలవులు అదనంగా ఉంటాయి, ఆదివారాలు కాకుండా. మనకు పండగలు ఎక్కువ, అంతేకాదు ప్రతిదానికి వ్రతాలు ఎక్కువ. ముఖ్యంగా మహిళలకైతే 40 ఏళ్ల తర్వాత సోమవారం నోవు, మంగళవారం నోవు, బుధవారం నోవు, మొత్తం ఒళ్ళు నీరసం వచ్చి పడిపోయే వరకు నోవులే. ఎందుకు పెట్టారమ్మా ఆలోచించండి. మేకు బిగింపు అంటే ఇది. ఇవి చేసి తీరవలసిందే చెప్పాడు పరమహంస, వద్దని చెప్పలేదు. ధర్మాచరణ చేయాల్సిందే అని చెప్పాడు, ముఖ్యంగా మహిళలను. ఎందుకో తెలుసానమ్మా, మరోలా అనుకోవద్దు, నా సోదరీమణులుగా భావించి చెబుతున్నా. 35 ఏళ్ళు దాటేసరికి పూర్వకాలం మహిళలను మీరు ఆలోచించి, ఇప్పుడు అంతా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు నానాయాతంలో పడుతున్నారు. ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకొచ్చి ఇంటికి రాగానే మంచం మీద పడుతున్నారు. ఇంక వేరే కోరికలు ఏవి ఉండే అవకాశాలు లేవమ్మా. ఈవేళ పరిస్థితులు వేరు, పూర్వం అలా కాదండి. పిల్లలు పెద్దాళ్ళు అయ్యారు అంటే భర్త వ్యవసాయానికో వ్యాపారానికో వెళ్ళిపోతాడు. ఇంట్లో ఖాళీగా కూర్చొని అనుకోండి, ఐడియల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్ షాప్. దెయ్యాలు పనిచేస్తాయి అందులో. ఈవేళ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లో ఉన్న చోట 16 దెయ్యాలు ఒక్కసారే పనిచేస్తాయి. ఈ ఖాళీ మనిషి మనస్సులో ఉండడానికి వీల్లేదు. అంటే ఖచ్చితంగా నోములు చేసి 16 ఫలాలు నోము సహా చేసేయి. అవన్నీ అయ్యేసరికి ఇప్పటికి 55 ఏళ్ళు వచ్చేస్తాయి, అయిపోయింది అంతే, ఇంక రిటైర్. బుద్ధి మారకుండా ఉంటుంది, వంకరదారి పట్టకుండా ఉంటుంది. ఆడ మగ అందరికీ అవసరమే ఇది, స్త్రీలకు మరింత అవసరం.
ఇది పూర్వం పరిస్థితిని బట్టి. ఈవేళ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మగాళ్ళలాగా వాళ్ళు శ్రమ పడుతున్నారు. అంత అవసరం ఉండకపోవచ్చు, అది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. కానీ చెయ్యడంలో కూడా ఉండే ఒక సౌకర్యం ఏమిటో, ఎంత ఉద్యోగంలో ఉన్నా ఎంత చెయ్యడంలో ఉండే సౌకర్యం ఏమిటో పరమహంస ఈ కర్మాచరణలో ఉండే గొప్పదనం, క్రతువులు, నోములు, పూజలు ఇవన్నీ మనం చేస్తే కానీ ముక్తి రాదా అంటే తత్వం తెలిస్తే కానీ ముక్తి రాదు కదా అన్నాడు ఆయన ఒక మాట. తత్వమసి అంటే అర్థం ఏమిటి? తత్ త్వం అసి, అంతే కదా. తత్ అంటే ఆ బ్రహ్మ పదార్థం, త్వం నువ్వు, అసి అవుతున్నావు, అంతే కదా. తత్వం తెలిస్తే కానీ ముక్తి రాదు నువ్వు అంగీకరిస్తున్నావు కదా. మన ప్రతి క్రతువులోనూ తత్వం ఉందయ్యా. ఆ క్రతువు చేయడం ఎందుకు అవసరము అంటే, అబ్బాయి ధాన్యం నాటుతారు కదా, విత్తనాలు నాటుతారు కదా చేలో. విత్తనాలు నాటినప్పుడు అంటే పంట పండుతుంది కదా, తర్వాత ఆ పై పొట్టు తీసేసి బియ్యం తిన్నామా మనం, వడ్ల గింజలు కూడా తిన్నామా? కానీ తినేది బియ్యమే అయినప్పటికీ, మనం అన్నంగా ఉపయోగించేది బియ్యమే అయినప్పటికీ దాన్ని వడ్ల గింజతో సహా పై పొల్లుతో సహా నాటకపోతే అది మొలకెత్తుతుందా అండి? బియ్యం గింజలు నాటి చూడండమ్మా, ఏమీ రాదమ్మా. బియ్యం గింజలు నాటితే బియ్యం రావు, వడ్ల గింజతో సహా నాటితేనే వస్తుంది. ఎందుకంటే భగవంతుడు చేసిన ఏర్పాటు ఏమిటో తెలుసా? వడ్ల గింజలో బియ్యపు గింజ అంటే అర్థం అదే, వేదాంతంలో వాడతారు దాన్ని. ఆ వడ్ల గింజ చివర మీరు చూడండి, చివర ములుకులో ఉంటుందండి, ముళ్ళులా గుచ్చుకుంటుందండి కొంచెం, సరిగ్గా అది జీవం అండి, అక్కడుంది జీవం. దాన్ని వేదంలో చెబుతారు. నీవారశోకవత్తన్వి పీతా భాస్వత్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ సశివస్సహరి సేంద్రక సోక్షర పరమస్వరాటు. జీవం ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు అంటే వడ్ల గింజను చూడవయా అర్థమవుతుందన్నారు. నీవారశోకవత్తన్వి, వడ్ల గింజ చివరి ముళ్ళు భాగం ఎంత సూక్ష్మంగా ఉంటుందో చూడు. ఆ సూక్ష్మంగా అది గుచ్చుకునే విధంగా ఉండడం వల్లనే అందులోంచి జీవశక్తి బియ్యంలోకి వెళ్ళి అది ఇక్కడ పనిచేస్తుందయ్యా. బియ్యంలో జీవం ఉంది, అది వడ్ల గింజ ముళ్ళు ద్వారా మట్టిలోకి వెళ్ళింది. అప్పుడు మట్టిలోంచి ఇంకొక మొలక వచ్చింది, అది మొలకైంది, పిలకైంది, మొక్కైంది, మానైంది, కోతకొచ్చింది. కానీ ఆ ముళ్ళు భాగం ఉండేది లేకపోతే రాదు అది. ఆ ముళ్ళు వడ్ల గింజకి మీరు ముళ్ళు గిల్లేశారనుకోండి, దాన్ని నాటిన మొలక రాదు. అంతరహస్యం ఆ ముళ్ళులోనే ఉంది, ఆ వడ్ల గింజ చివర ఉండే ముళ్ళులో. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని వేదంలో ఏం చెప్పారు అంటే పీతాభాస్వత్యనూపమ, పసుపు రంగులో ఉంటుందని కూడా చెప్పారండి. వడ్ల గింజ కాకపోతే చెబుతారా? వడ్ల గింజ ఏ రంగులో ఉంటుంది? తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితగా. ఆ వడ్ల గింజ ముళ్ళు ఉంది చివర, అక్కడే పరమాత్మ ఉంటాడయ్యా. జీవశక్తే పరమాత్మ, ఇంతకంటే ఇలా. ఈ ప్రపంచం అంతా జీవశక్తి నిండి ఉందా లేదా? జీవశక్తే పరమాత్మ. ఆ జీవశక్తితోనే మొత్తం జీవులన్నీ నడుస్తున్నాయి కదా, బతుకుతున్నాయి, పెరుగుతున్నాయి, పోతున్నాయి. అన్నిటికీ జీవశక్తి కారణం. సబ్రహ్మ సశివక సహరికి స ఇంద్రక సో అక్షరక పరమస్వరాట్. అదే బ్రహ్మ, అదే ఇంద్రుడు, అదే అక్షరం, అదే స్వరాజ్యం అని భగవంతుడిని ఇంతగా అర్థం చేయించిన మరో మతం ఉందా? మరో భాష ఉందా? ఒక్క సంస్కృతం తప్ప, ఒక్క మంత్రపుష్పం తప్ప, ఒక్క సనాతన ధర్మం తప్ప. అటువంటి ప్రయోగం చేయి అన్నాడు. అందుకే దీనికి ఉదాహరణ ఏం చెబుతాడంటే ఆయన, ధాన్యాన్ని పొల్లుతో సహా నువ్వు నాటకపోతే అది మొక్క రాదు కదా. అంచేత క్రతువు, నోము, పూజ నువ్వు చేస్తేనే అవి తత్వాంకురాలు కాబట్టి లోపల తత్వం నీకు తెలుస్తుంది.